ప్రెగ్నెన్సీ టైంలో కోకోనట్ వాటర్ తాగొచ్చా? యాక్చువల్గా ప్రెగ్నెన్సీలో కోకోనట్ వాటర్ మ్యాండేటరీ అనేది లేదు, అలా దేన్ని కంపల్సరీ తాగొద్దు అన్నది కూడా ఏం లేదు. ఎప్పుడైతే ప్రెగ్నెన్సీలో మార్నింగ్ సిక్నెస్ ఉండి నీ ఫస్ట్ ట్రైమిస్టర్లో ఊరికే వామిటింగ్స్ అవుతున్నప్పుడు ఎలక్ట్రోలైట్స్ అనేవి బాడీలోకి వెళ్ళిపోతుంటాయి అనమాట. అప్పుడు కోకోనట్ వాటర్ తీసుకోవడం వల్ల మంచే జరుగుతుంది. అలా అని చెప్పేసి త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ కంపల్సరీ కోకోనట్ వాటర్ తాగాలన్న రూల్ కూడా లేదు. అండ్ ఆల్సో హార్ట్ బీట్ ద్వారా మనం జెండర్ ఏంటో తెలుసుకోవచ్చు అని చాలా మంది అంటున్నారు, అలా తెలుసుకోవచ్చా డాక్టర్? వెరీ క్యూరియస్ క్వశ్చన్. కాకపోతే ఇది హార్ట్ బీట్ వల్ల జెండర్ రివీల్ అనేది ఎప్పుడు అవ్వదు. కొంతమంది వాళ్ళు దే కీప్ సేయింగ్ అదే హార్ట్ బీట్ ఎక్కువ ఉంటే అబ్బాయి అని, తక్కువ ఉంటే అమ్మాయి అని. అది ఏంటి కంప్లీట్లీ మిత్. ఇట్ ఈస్ నాట్ రివీల్ బై ద హార్ట్ బీట్. డాక్టర్, ప్రెగ్నెన్సీ టైంలో స్టెప్స్ ఎక్కచ్చా? ప్రెగ్నెన్సీలో స్టెప్స్ ఎక్కడం అనేది ఆల్వేస్ అ బెటర్ థింగ్. కాకపోతే అదే పనిగా 4th ఫ్లోర్ 5th ఫ్లోర్ వరకు కాకుండా అట్లీస్ట్ వెన్ ఎవర్ ఇఫ్ ఇట్ ఆల్ పాసిబుల్ 1st ఫ్లోర్ 2nd ఫ్లోర్ వరకు స్లోగా ఎక్కడంలో తప్పేమీ లేదు. నార్మల్ లేబర్ ఇఫ్ ఎట్ ఆల్ ఏమన్నా పొజిషన్స్ చేంజెస్ ఉన్నా కానీ అవి కూడా కరెక్షన్ కూడా అవుతుంది దానివల్ల. డాక్టర్, తను ఇప్పుడు బేబీని క్యారింగ్ కదా, సో నేను ఇద్దరికి సరిపడ్డ ఫుడ్ తనకి పెట్టాలంటారా? ఇద్దరికి సరిపడా తినాల్సిన అవసరమే లేదు. యాక్చువల్గా దేర్ ఈస్ క్యాలరీ డివిజన్ అనేది ఉంటుంది. ఫస్ట్ డే ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 months లో హార్డ్లీ బేబీ రిక్వైర్స్ ఎనీ క్యాలరీస్ 50 క్యాలరీస్ అంటే ఒక ఇడ్లీ సైజ్ మాదిరి తింటే సరిపోతుంది ఎక్స్ట్రా. దాని తర్వాత వచ్చేసేసి నెక్స్ట్ 3 months లో యూ విల్ బి రిక్వైరింగ్ అప్రాక్సిమేట్లీ 150 క్యాలరీస్. అక్కడ హాఫ్ దేంటిది ఇంకొక మనం తినే రోజువారీ ఫుడ్ కి కొంచెం ఎక్స్ట్రా తినాలి, కానీ ఓన్లీ క్యాలరీస్ కాకుండా ప్రోటీన్స్ ఫ్యాట్స్ ఇంక్లూడ్ చేస్తే సరిపోతుంది. లాస్ట్ ట్రైమిస్టర్ కి వచ్చేసరికి ఇక్కడ బేబీ గ్రోత్ పెరుగుతుంది కాబట్టి మనం ఒక ఎక్స్ట్రా మీల్ లాగా తీసుకుంటే సరిపోతుంది. ఓవరాల్ గా ఫస్ట్ నుండే ఇద్దరి కోసం తినాలి అని చెప్పేసి మదర్ ని ఓవర్ వెయిట్ చేయొద్దు. అండ్ ఆల్సో ప్రెగ్నెన్సీ టైంలో తిని మూవీస్ చూడొచ్చా డాక్టర్? అండ్ మూవీస్ ఇస్ నాట్ అవాయిడ్, దేని కంప్లీట్గా అవాయిడ్ చేయడం కాదు, లౌడ్ సౌండ్స్ అలాంటివి కొంచెం తగ్గిస్తే బెటర్. డాక్టర్, సాఫ్రాన్ మిల్క్ తాగితే బేబీస్ తెల్లగా పుడతారంటారు, అది నిజమేనా? కానీ దాని యాక్చువల్ సైన్స్ వెనకాల వెళ్తే సాఫ్రన్ హెల్ప్స్ ఇన్ డైజెషన్. ప్రెగ్నెన్సీలో డైజెషన్ ఆఫ్ ఫుడ్ చాలా ఈజీగా అవ్వదు. ఆ టైంలో సాఫ్రన్ మిల్క్ తీసుకున్నప్పుడు డైజెషన్ ఈజీగా అయ్యి మదర్ కంఫర్టబుల్ గా ఉంటుంది. ఇది చెప్తే ఎవరు తీసుకోరు కాబట్టి దే జస్ట్ యాడెడ్ దిస్ స్మాల్ కిక్ టు ఇట్. అండ్ ఆల్సో దీనికి కోల్డ్ వల్ల స్నీజెస్ ఎక్కువ వస్తున్నాయి, సో స్నీజ్ చేస్తే పర్లేదా ప్రెగ్నెన్సీ టైంలో? అలా ఏమీ లేదు. స్నీజ్ చేస్తే బేబీ కిందికి వచ్చేయడం అనేది అది ఒక మిత్తే అని చెప్పాలి. కాకపోతే ఈ స్నీజింగ్ వెనకాల ఉన్న ఒక చిన్న లాజిక్ ఏంటి అంటే ప్రెషర్ పెట్టి కిందికి మొక్కుతూ ఉంటారు, అంటే పుష్ చేస్తూ ఉంటారు. ఆ పుషింగ్ ఎఫర్ట్స్ వల్ల బేబీ కిందికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలా అని చెప్పేసి స్నీజ్ వస్తే ఆపుకోవడం కానీ అవేమీ కూడా చేయొద్దు.